అంటే నేను అడుగుతున్నది ఏంటంటే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆర్లేకర్ గారికి తెలియదు అయితే కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే గోవాలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉన్నా సరే అప్పటి ఉన్నటువంటి గవర్నర్ బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఆహ్వానించింది. ఆ తర్వాత ఏర్పడిన గవర్నమెంట్ లో ఈయన స్పీకర్ గా కూడా పనిచేశారు ఇదే గవర్నర్. రెహమాన్ గారు బేసిక్ గా ఒక జర్నలిస్ట్ గా మీకు, ఒక అనలిస్ట్ గా మనకే తెలియదు, ఆయనకి తెలియకుండా ఎట్టుంటుంది. తెలియకపోయినా చెప్పేదానికి న్యాయ కోవిదులు ఉంటారు, అంతే అడ్వైజర్, కదా. అది సమస్య కాదు, అవును. తెలిసే చేశారు. అంటే బీజేపీ ఒకటి ఆశించి ఉండొచ్చు అనుకుంటున్నా, ఏడిఎంకే గ్రూప్ బీజేపీ, అవును. కాబట్టి డిఎంకే మద్దతు ఇచ్చే పరిస్థితి కనపట్ల. రీజన్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు, తన అస్తిత్వానికి సమస్య వస్తుంది. కాబట్టి ఏడిఎంకే దగ్గరికి విజయ్ వచ్చాడు అనుకోండి, విజయ్ ఏడిఎంకి దగ్గరకు వస్తే బీజేపీ దగ్గరకు వచ్చినట్టే లెక్క. కాబట్టి బీజేపీ కోయిలేషన్ గవర్నమెంట్ అయిపోతుంది, అట్లాంటి ఒక రకంగా ఫోల్డ్ లోకి వెళ్తుంది. కాబట్టి విజయ్ గారు తన ఇంత రిస్క్ తీసుకొని ఇచ్చిన ఫలితాన్ని ఇంకో రాజకీయ పార్టీ సహాయ సహకారాలతో చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అంతే కదా. ఇప్పుడు విజయ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా పొలిటికల్ గా పర్ఫెక్ట్. ఎందుకంటే అనుభవం లేకపోయినా చాలా గొప్ప అనుభవం అంటారు. ఇప్పుడు ఏడిఎంకే పొత్తు పెట్టుకున్నా, డిఎంకే పొత్తు పెట్టినా అందరిలో భాగం అయిపోయింటాడు, కోయిలేషన్ గవర్నమెంట్ ఇబ్బంది పడి ఉంటాడు, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింటాడు. ఇప్పుడు వెళ్ళడం ద్వారా కొంతమంది అనొచ్చు, ఈ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఎప్పుడు ఎట్లుంటాయో, వెళ్ళిపోతాయో, ఇబ్బంది కలవా అని. ఏ ఇబ్బంది కలగదు. వాళ్ళు కొన్ని రోజులు 1 year పాటు, ఒక 6 నెలలు నుంచి సంవత్సరం తను పర్ఫెక్ట్ గా పరిపాలన చేస్తే ఏడిఎంకి నిల్వన చిల్లిపోతుంది, హోల్సేల్ గానే వచ్చేస్తుంది, లేదా చీలోనే చిల్లిపోతుంది. అప్పుడు హ్యాపీగా వాళ్ళు చేర్చుకుంటారు అనుకుంటున్నాను నేను. ఆయన చేతిలో ఉంటుంది అప్పుడు పార్టీ. ఈయన చూసి ఒక గ్రూప్ రావడం వేరు, ఒక పార్టీ చీలు రావడం వేరు, ఈయన వాళ్ళ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వేరు. కాబట్టి నిజానికి ఏఐడిఎంకే అండ్ విజయ్ గారు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత అస్తిత్వం ఉండదు, ఏఐడిఎంకే నిలబడి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, డిఎంకే బలమైన పార్టీ, బలమైన నాయకత్వం ఉంది, స్టాలిన్ గారు ఉన్నారు, కొడుకుని దగ్గర నడిపించేస్తాడు, ప్రతిపక్ష నాయకుడు తీర్చిదిద్దాడు, అది బలంగా ఉంటుంది. మొన్నవరకు అధికారులు ఉన్నారు కదా. విజయ్ గారు పవర్ఫుల్, ఇద్దరి మధ్య ఏడిఎంకి లీడర్షిప్ లేడు కాబట్టి తన అస్తిత్వం ప్రమాదం పడుతుంది, అప్పుడు అటో ఇటు సర్దుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏడిఎంకి భవిష్యత్తు నష్టపోతుంది, విజయ్ గారికి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి విజయ్ గారు ఆలస్యమైనా సరే ఇది స్టెప్, ఈ సాధారణ మెజారిటీ ఉన్నా ఇదేమి ఇబ్బంది లేదు, నాకు తెలిసి త్వరలో ఏడిఎంకే నుంచి భారీ చీలికలు ఉంటాయి. రైట్. ఇక పిఠాపురంలో జరిగినటువంటి పరిణామాలను ఎలా చూడాలండి? పిఠాపురంలో వాస్తవానికి గొడవ జరిగింది అక్కడ. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీడీపీ నేత వర్మ వర్సెస్ జన సైనికులకి. సో ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్మపై వేటు వేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఆయన్ని తప్పించేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సేఫ్ గోడ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ మద్దతును కొనసాగించుకోవడానికి వర్మ లాంటి సీనియర్ నేతల్ని ఆయన బలిపశువులను చేశారా చంద్రబాబు నాయుడు? రెహమాన్ గారు బేసిక్ గా వర్మ గారు తప్పు చేశారని, ప్రోటోకాల్ సమస్య తీసుకొచ్చాడని చర్య ఏమాత్రం కాదు. ఒకటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన చీఫ్, వర్మ గారు ఒక ప్రజాబాహుల్యంలో బలమైన నాయకుడు. అవును. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వర్మ గారు అధికార తెలుగుదేశం పార్టీకి రిప్రజెంటేటివ్. సహజంగా వర్మ గారు ఒక బలమైన ప్రజా పునాది కలిగిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అజమాయిషి కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి చీఫ్, కీలకమైన వ్యక్తి. ఇట్లాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇక్కడ సర్దుకోండి అని చెప్పే పరిస్థితి లేడు. ఎందుకని, పవన్ కళ్యాణ్ గారితో రాబోయే 1 year కో 1.5 year కో కటాప్ చెప్పేయచ్చు, ఏదైనా తప్పించుకోవచ్చు, లేదా ఆయన దూరం పెడతారు, లేదా ఆయన పోతాడు అనే అభిప్రాయం ఉండుంటే వర్మ గారిని బాగా పెంచుంటారు ప్రోటోకాల్ ఇచ్చి. కానీ ఇంకా చాలా కాలం పాటు పవన్ కళ్యాణ్ గారితో సహవాసం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అవును, ఇద్దరు అనుకుంటారు. కాబట్టి ఎంత ఎక్కువ కాలం పాటు పవన్ కళ్యాణ్ గారితో సహవాసం చేయడం అనేది కన్ఫర్మ్ గా కనపడినప్పుడు ఖచ్చితంగా ఇంకొక పవర్ సెంటర్ని అక్కడ ఉంచడానికి అవకాశమే లేదు, తప్పించి ఆయన చీఫ్ పార్టీకి. కాబట్టి ఒక రాజకీయ అవసరం, రాజకీయ అనివార్యత, రాజకీయ పొత్తు కొనసాగింపు కోసం ఈయన్ని పక్కన పెట్టారంట. నేను ఒక అనివార్యం, రాజకీయ అనివార్యం అంటున్నాను, ఏదో ఆయన తప్పు చేశాడని కాదు. రెండోది, ఆయనకి పదవికి పోవడం కూడా ఆయన అన్యాయం చేసినట్టుగా నేను చూడండి. ఎందుకంటే పవర్ ఇస్తే మళ్ళీ ప్రోటోకాల్ వస్తున్నాయి, ఆయన లోకల్ కదా, ఆయన నాన్ లోకల్ గెస్ట్ కాదు కదా. ఎమ్మెల్సీ ఇచ్చారనుకో, నేను ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అంటాడు, ఎక్కువే కూడా. కాబట్టి పొత్తు ధర్మం పొత్తు స్మూత్ గా కొనసాగడం, పవన్ కళ్యాణ్ గారు ఇరిటేట్ కాకుండా ఉండడం,
ఇంకా ఎక్కువ కాలం పాటు స్నేహం కొనసాగాలనుకుంటున్నారు కూడా ఒక రాజకీయ అనివార్యత కారణంగానే వర్మ గారిని పక్కన పెట్టారు. కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కొంతకాలం పాటు రాజీ పడక తప్పదు. పవన్ కళ్యాణ్ గారితో సర్దుకోవడం తప్ప ఇండిపెండెంట్ గా తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా ఉండడం అనేది ఇప్పట్లో కుదరదు. అంటే ఇక్కడ వర్మ లాంటి వ్యక్తుల్ని వాడుకుని వదిలేసినట్టు అటు జనసేన విషయంలోనే చెప్పాల్సి వస్తుంది, ఇక టీడీపీ విషయంలోనే చెప్పాల్సి వస్తుంది కదా. రాజకీయాల్లో అవే ఉండవు కదా. రాజకీయాల్లో ఎన్నికల ముందు ఏం చెప్పారు, నేను పేరుకి ఎమ్మెల్యేనే కానీ గెలిచిన తర్వాత మొత్తం నీదే అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మొత్తం అవును. ఎవరి దగ్గర మనం చూసినాం. అది రాజకీయాలు అట్లే ఉంటాయి ఉపన్యాసాలు. పాయింట్ ఏంటంటే వర్మ గారు కూడా అర్థం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకుని సర్దుకోవాలి. పవన్ కళ్యాణ్ తనని సర్దుకోవాలి, రాజకీయంగానే సర్దుకోవాలి. ఇంకో పార్టీకి పోవాలి. అవును. ఇంకొక ఛాన్స్ లేదు. అవును. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మంచి చెడ్డలు జనసేన అవి కాదు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి చీపు. ఆయనతో కొనసాగాలనుకుంటున్నారు. ఆయన కొనసాగాలనుకుంటున్నారు. ఈ టైంలో ఆయన అజమాయిషి కాకుండా ఇంకొకరు కట్టిస్తారు. అవును. మంచి చెడ్డలు ఇక్కడ ప్రాధాన్యత కాదు, రాజకీయ కారణం. కాబట్టి ఈ రాజకీయ కారణం చాలా రోజులు ఉంటుందని వర్మ గారు తెలుసుకున్న తర్వాత ఆయనకు ఉండే ఛాన్స్ పవన్ కళ్యాణ్తో సర్దుకోవడం, రాజకీయంగా సర్దుకోవడం. ఆయన సర్దుకోలేదు కాబట్టి చంద్రబాబు గారు సర్దేసినాడు. అంతకుమించి ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మోసాలు ఏముండవు. రాజకీయంగా జరిగిన పరిణామం ఇది. నష్టపోయారంటే తప్పదు. పొత్తులో భాగంగా ఇప్పుడు జగన్ గారు ఎప్పుడేమంటుంటాడు, నాకు పొత్తే వద్దు అంటాడు. ఎందుకు పొత్తే వద్దంటే 6 కాలాల పాటు వాడు జెండా పట్టుకొని తిరిగి నా నియోజకవర్గంలో కరెక్ట్ గా 2 నెలల ముందు వచ్చి పొత్తు పెట్టుకొని వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు ఏం చేయాలి, అదొక లెక్క అయింది. సరే ఆ సందర్భంలో కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి, అది వేరే సంగతి. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు, జగన్ గారికి ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ జనసేనతో కొంచెం రాజీ పడాల్సి వస్తుంది. ఆ రాజీ పడే ఓపిక ఉన్న వాళ్ళు ఉండాల్సింది. అక్కడ పొత్తులు పోతే అక్కడ ఇబ్బంది కూడా అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ తో సర్దుకుపోవడం అంటే రాజకీయంగా రాజీ పడడమే కదా వర్మ ముందు ఆప్షన్. పిఠాపురంలో రాజీ పడడం తప్ప ఇంకో స్కోపే లేదు. జనసేనతో సుదీర్ఘ కాలం ప్రయాణం అన్న తర్వాత ఇంక సర్దుకోకుండా ఏం చేస్తారు? సర్దుకోకూడదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో ఇంకా తొందరలో కట్టి పని అర్థం. ఆ ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంటే వర్మ గారు వద్దన్న కూడా కొన్ని పదవులు ఇచ్చుంటారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారితో కట్టిపోతుందని అంచనా తెలుగుదేశం ఉంటే వద్దన్న 2 పదవులు ఇచ్చుంటారు, నువ్వు కూడా బాగా యాక్టివ్ ఉండు అని. అట్లాంటివి జరగలేదు. కాబట్టి ఇక్కడ కోపతాపాలను నేను చూడను. కాకపోతే ఆ నియోజకవర్గంలో ఉండడం అనేది వర్మ గారికి అధికారికంగా ఇష్టం. బస్ ఆయన ఏమన్నా వైసీపీరా ఇంకోట మనకు తెలియదు కదా. అట్లాంటిది ఏదైనా చూసుకున్నారంటే ఇంకో రూపంలో ఉంటుంది. అదే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినా, మీరు మాట్లాడిన దాన్ని బట్టి పరిశీలించినా సరే, ఇక వర్మ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ తీర్థం పుచ్చుకోవడమే. వేరే పార్టీలో ఉండడం, లేకపోతే సొంతంగా ఇండిపెండెంట్ గా రాజకీయాలు ఇండిపెండెంట్ ఆల్రెడీ ప్రూవ్డ్ వన్స్ ప్రూవ్డ్. ఇంకా ఆ రోజులు రావు మళ్ళీ. ఆ రోజు వచ్చినాయంటే మళ్ళీ వస్తాయనుకుంటే భ్రమాది. కాబట్టి ప్రతిపక్షాల్లో పార్టీ వైసీపీయా లేదు కానీ ఇంకొక పార్టీలో సర్దుకోవడం తప్ప వర్మ గారికి ఇంకో పవన్ కళ్యాణ్ గారితో సర్దుకోవాలి, ఇంకో రాజకీయ పార్టీతో సర్దుకోవాలి. ఇంక 2 మార్గం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ తో సర్దుకోవడం అంటే ఇంకా రాజకీయంగా ఆయన రాజీ పడ్డట్టే కదా. అంతే కదా. సో పొలిటికల్ గా కొనసాగాలి అంటే ఇంకో రాజకీయ పార్టీ తీసుకోవాలి ఆయన, ఇంకొక మార్గమే లేదు. అవును. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. చంద్రబాబు నాయుడు కూడా అతన్ని తప్పించడానికే ఇలాంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. వెళ్తే ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. 170 ఆయన ఉండే సమాచారం కాదని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తప్పించాడు. సర్దుకునేవాడైతే పవన్ కళ్యాణ్ గారితో ఉండయా సర్దుకో అని చెప్పుంటాడు. అవును. సర్దుకోమని ఆదేశాలుగా డీలేడు. ఆయన కూడా బాధే కదా. వర్మ గారి మీద కోపంతో తీసుకునే కాదు. 175 నియోజకవర్గాలు మన కూటమి కావాలి, ఒక నియోజకవర్గం వదులుకుందాం అనుకున్నాడు. ఒక బ్రాడర్ గా తెలుగుదేశం బ్రాడర్ ఒక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మైనర్ గా ఉన్నటువంటి దాన్ని వదులుకున్నాడు. ఆయన వదులుకునే క్యారెక్టర్ అయి ఉంటే నీకు ఏదైనా ఇతర రూపాల్లో చూస్తాను కానీ నువ్వు ఫస్ట్ తరచుకో పవన్ కళ్యాణ్తో ఉంటాడు. ఆయన సర్దుకునే సమాచారం కాదు కాబట్టి ఆయన సర్దేసినారు. కాబట్టి ఇంకా ఆయన ఏరే పార్టీ చూసుకోవాల్సింది తప్ప ఇంకో మార్గం లేదు.